నూరుకట్ల పిశాచం కథలు. గోపాలుడి సోమరితనం. పూర్వం చిరంజీవి అనే గొప్ప జ్ఞాని ఉండేవాడు. గురువు చెప్పిన ప్రకారం అతడు ప్రజలకు జ్ఞానబోధలు చెయ్యడానికి ప్రపంచ సంచారం చేస్తూ ఉండేవాడు. అలా సంచారం చేస్తూ ఒకసారి అతడు రామాపురం గ్రామానికి వెళ్ళాడు. దేవుడు మనకి జీవితాన్ని ఎందుకిచ్చాడో, దానికున్న సార్థకత ఏమిటో గ్రామస్తులకు వివరించాడు ఆ జ్ఞాని. చందనుడు అనే గ్రామస్తుడికి ఆ మాటలు బాగా నచ్చాయి. అతడు చిరంజీవిని తన ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాడు. చిరంజీవి ఎంతో సంతోషించి, నీకేమైనా సమస్యలుంటే చెప్పు, పరిష్కార మార్గాలు చెబుతాను అని అన్నాడు. చందనుడికి ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు. అతడు అంతా ఇంత అని చెప్పలేనంత సోమరిపోతూ, ఇంట్లో ఎవరికి ఏ పని చెయ్యడు సరికదా, అతడి పనులు కూడా చేసుకోడు. ఇంట్లో వాళ్ళే అతడి పనులు చేసి పెట్టాలి. ఇదంతా చెప్పి, నా కొడుకే నాకు పెద్ద సమస్యగా ఉన్నాడు, దీనికి తమరేదైనా పరిష్కారం చెప్పగలరా అని అడిగాడు చందనుడు. దీనికి చాలా సులభ పరిష్కారం ఉన్నది. పని చేస్తేనే నీ కొడుక్కి తిండి పెట్టు, పని చెయ్యని నాడు తిండి పెట్టకు అని అన్నాడు చిరంజీవి. అలా చేసి చూశాము, కానీ ప్రయోజనం కనబడలేదు. పనిచేసి బ్రతకటం కంటే చావడమే మెరుగనుకున్నాడు గోపాలుడు అన్నాడు చందనుడు. ఒకసారి గోపాలుణ్ణి పిలు, నేనతడితో మాట్లాడుతాను అన్నాడు చిరంజీవి. వాడు మన దగ్గరికి రాడు, మనమే వాడి దగ్గరికి వెళ్ళాలి అంటూ చందనుడు చిరంజీవిని గోపాలుడు ఉన్న గదికి తీసుకువెళ్ళాడు. ఆ సమయానికి గోపాలుడు మంచం మీద పడుకొని ఉన్నాడు. చిరంజీవి అతడితో మాట్లాడి, మనుషుల్లో ఇంత బద్ధకస్తులుంటారా అని ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు చందనుడు, స్వామి, ఈ భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని తమరు సెలవిచ్చారు. మరి నా కుమారుడి బద్ధకం వల్ల కూడా అతడికి ఏదైనా ప్రయోజనం ఉందంటారా? ఉంటే అదేమిటి అని అడిగాడు చిరంజీవి. చిరంజీవి కాసేపు ఆలోచించి, తప్పకుండా ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది, అదేమిటో ప్రస్తుతానికి నేను చెప్పలేను అని చందనుడు చెప్పి ఆ గ్రామం వదిలిపెట్టి కృష్ణాపురం అనే గ్రామం చేరుకున్నాడు. ఈ గ్రామం చిరంజీవికి విడ్డూరంగా తోచింది. ఆ గ్రామస్తులంతా మందకోడిగాను విచారంగానూ కనబడ్డారు. గ్రామంలోకి కొత్త మనిషి అడుగుపెట్టాడన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అందుకు ఏదో కారణం ఉండే ఉంటుందనుకున్నాడు చిరంజీవి. ఎవరూ తనను పలకరించకపోయినా తానే దారిన పోతున్న ఓ మనిషిని పలకరించి, ఏమయ్యా, ఈ ఊళ్ళో ఎవ్వరూ నోరు విప్పి మాట్లాడరేమిటి అని అడిగాడు. ఆ మనిషి చిరంజీవిని ఆశ్చర్యంగా చూసి, నీకు తెలియదా, మా గ్రామంలో దోమల బాధ ఎంత ఎక్కువంటే మేమెవ్వరం ఇంకా దేని గురించి ఆలోచించలేము అనేసి వెళ్ళిపోయాడు. అతడి మాటలకు మొదట చిరంజీవికి అర్థం తెలియలేదు. కానీ కాసేపు 4 ఇళ్ళు తిరిగేసరికి ఆ దోమల బాధ ఎలాంటిదో అతడికి అర్థమయ్యింది. ఆ గ్రామంలో అన్ని ఇళ్లల్లోనూ దోమలున్నాయి. అవి మామూలు దోమలు కాదు, యుద్ధ శిక్షణ పొందిన సైనికుల్లాంటివి. ఉన్నపలంగా గుంపుగా వచ్చి మనుషుల్ని కుట్టేస్తాయి. ఎంత హడావిడిగా వచ్చాయో అంత హడావిడిగానూ మాయమైపోతాయి. పట్టుకుందామా అంటే దొరకవు. అలా అవి అందరి రక్తాన్ని పీల్చడమే కాక అదో రకం శబ్దం చేస్తూ ఆ రోదతో ఎవ్వరికీ సరైన నిద్ర లేకుండా చేస్తున్నాయి. అంతేకాదు, ఈ దోమల బెడద వల్ల మనుషులెవ్వరూ ఇంట్లో తిన్నగా ఒక చోట నిలబడలేకపోతున్నారు. దోమల్ని తప్పించుకునేందుకు వాళ్ళు ఒక్కోసారి పరుగులు తీస్తారు, ఒక్కోసారి నాట్యం చేస్తారు. దోమలు కుట్టిన తర్వాత కూడా ఒక్కోసారి బాధతో పరిగెత్తడాలు, దుమకడాలు, నాట్యాలు వారికి తప్పనిసరి. ఆ దోమలు ఎంత తెలివైనవి, ఎవరిని ఎప్పుడు కొడితే తమకు ప్రమాదం తక్కువో వాటికి బాగా తెలుసు. కుడి చేత్తో అన్నం తినేవాణ్ణి అవి ఎడమ చేతి మీద కుట్టేవి. అవి వస్తాదుల్ని బరువులెత్తుతూ వ్యాయామం చేసేటప్పుడు కుట్టేవి. ఒంటి మీద చొక్కా లేనివాణ్ణి వీపు మీద కుట్టేవి. దోమల్ని చంపడానికి గ్రామస్తులు కొన్ని మందులు వాడారు. ఆ మందులు అప్పుడప్పుడే పుట్టిన దోమల మీద మాత్రమే పనిచేసేవి. మందుల ప్రభావం నుంచి తప్పించుకున్న పెద్ద దోమలు గుడ్లు పెట్టే చోట్లను చకచకా మార్చేస్తున్నాయి. గ్రామంలో దోమలు పోవాలంటే ముందుగా మొత్తం పెద్ద దోమలన్నిటినీ పట్టి చంపడం తప్ప మరో మార్గం కనబడలేదు గ్రామస్తులకి.
అయితే ఎంతో చురుకైన ఆ దోమల్ని పట్టి చంపడం ఎలా? కృష్ణాపురం గ్రామస్తులు దోమలతో పడుతున్న అవస్థ అర్థం కాగానే చిరంజీవికి వారిపై జాలి పుట్టింది. అతడు దోమల చురుకుదనం గురించి ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్లుండి గోపాలుడు గుర్తుకు వచ్చాడు. చురుకైన మామూలు మనుషులే ఆ దోమల బాధ తప్పించుకోలేక ఇంతగా అవస్థ పడుతున్నారు. మరి గోపాలుడు వంటి సోమరపోతూ ఈ ఊళ్ళో ఉంటే ఏం చేస్తాడు? దోమల బాధను సహిస్తాడా, లేక సోమరితనాన్ని వదిలిపెడతాడా? అప్పుడు చిరంజీవి బుర్రలో ఏదో ఆలోచన వచ్చింది. అతడు వెంటనే వెళ్ళి ఆ ఊరి పెద్ద కృష్ణస్వామిని కలుసుకున్నాడు. మీ ఊరికి దోమల బాధ తొలగిపోయే ఉపాయం నాకు తెలుసు. మీరు నన్ను నమ్మి నేను చెప్పినట్టు చెయ్యాలి అని అన్నాడు. మా గ్రామానికి దోమల బెడద తప్పించారంటే మా ఊరి వాళ్ళందరూ కలిసి మీకు మీ ఎత్తు బంగారం ఇస్తాము అన్నాడు కృష్ణస్వామి వెంటనే. ఆయన ఆ మాట అనడానికి ఎక్కువ ఆలోచించలేదు. తమ ఊరికి పట్టిన దోమల బెడదను ఎవ్వరూ తప్పించలేరని ఆయన నమ్మకం. అయితే నేను మీ గ్రామానికి ఒక యువకుణ్ణి తీసుకువస్తాను. అతడిని ఇక్కడ ఒక ఇంట్లో వారం రోజులు ఉంచండి. అతడి అవసరాలు చూస్తూ వేళకు తిండి పెట్టండి. మిగతా వేళల్లో అతన్ని ఆ ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టండి. కేకలు పెట్టినా సరే ఎవ్వరూ అతడికి ఎలాంటి సాయం చేయకూడదు. అతడు ఆ ఇంట్లోని దోమల్ని పూర్తిగా లొంగదీస్తాడు. అక్కడి దోమలు లొంగిపోగానే అతన్ని మరో ఇంటికి మార్చండి. అలా ఊళ్ళో దోమలన్నీ మాయమయ్యే వరకు ఇంట్లో అతన్ని మారుస్తూ ఉంచండి. అప్పుడు అతడికి అతడి ఎత్తు బంగారం తూచి ఇవ్వండి అన్నాడు చిరంజీవి. మీరు చెప్పింది జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. అయినా ఏ పుట్టలో ఏ పాముంటుందో తెలియదు కదా. మీరు చెప్పినట్లే చేసి చూస్తాము అన్నాడు కృష్ణస్వామి. చిరంజీవి మళ్ళీ రామాపురం వెళ్ళి చందనుణ్ణి కలుసుకొని, నీ కుమారుడి సోమరితనం వల్ల నాకు గొప్ప ప్రయోజనం కనబడింది. నాతో గోపాలుణ్ణి కృష్ణాపురం పంపించావంటే నీకు నీ కొడుకు తన ఎత్తు బంగారం కూడా సాధించి తెస్తాడు అన్నాడు. చందనుడు వినయంగా, స్వామి, నాకు బంగారం మీద మోజు లేదు, కానీ తమరంటే గౌరవం ఉన్నది. వాడిని మీతో తప్పక కృష్ణాపురం పంపగలను అని అన్నాడు. గోపాలుడు చిరంజీవితో వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. తను నడవలేనని ఖచ్చితంగా చెప్పేయడంతో అతడి కోసం ఓ ఎడ్ల బండి ఏర్పాటు చేశారు. ఆ బండెక్కి చిరంజీవి, గోపాలుడు కృష్ణాపురం చేరుకున్నారు. చిరంజీవి కృష్ణస్వామిని కలుసుకొని, ఇతడు గోపాలుడు. ఇతడిని మీ ఊరికి వచ్చిన దేవదూతగా భావించండి. నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. మీకు మేలు జరుగుతుంది అని గోపాలుణ్ణి వారికి అప్పగించి వెళ్ళిపోయాడు. కృష్ణస్వామి ఊళ్ళో ఓ ఇల్లు ఖాళీ చేయించి గోపాలుణ్ణి ఆ ఇంట్లోకి తరలించాడు. అక్కడ అందమైన మంచం మీద మెత్తటి పరుపులు వేసి పక్క ఏర్పాటు చేశారు. గోపాలుడు దాని మీద హాయిగా నిద్రపోయాడు. కాసేపట్లో దోమలు గుంపులు గుంపులుగా వచ్చి గోపాలుడి వీపు మీద వాలాయి. రక్తం పీల్చడం మొదలుపెట్టాయి. గోపాలుడు కదలలేదు, మెదలలేదు. ఇక లేచి పరిగెత్తే ప్రసక్తి ఏముంది? ఏ పని లేకుండా మృష్టాన్న భోజనం దొరికినందుకు అతడికి తృప్తిగా ఉన్నది. దోమలకి అతడొక రక్తపుటేరులా కనిపించాడు. సెలయేట్లో మనుషులు జలకాలాడినట్లు దోమలు అతడి శరీరం మీద ఆడుకునేవి. మొదట్లో దోమలు గోపాలుడిని ఇలా కుట్టి అలా పారిపోయేవి. అయితే తెలివైన ఆ దోమలకు అదంతా వృధాశ్రమ అని గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు. అవి అతడి ఉనికిని పట్టించుకోవడం మానేశాయి. కొన్ని దోమలైతే అతడి పక్క మీదే నివాసం ఏర్పరుచుకున్నాయి. మారుమూల ప్రదేశాల్లో దాగునడం, చురుగ్గా ఉండటం అనవసరమని క్రమంగా దోమలన్నిటికీ తెలిసిపోయింది. క్రమంగా అవి కూడా సోమరులైపోయాయి. బ్రతుకున్న ఏ జీవినైనా క్షణాల మీద జడ పదార్థంగా మార్చగల శక్తి సోమరతనానికి ఉంది. మరి అలా ఓ వారం రోజులు గడిచాక గ్రామస్తులు చిరంజీవి చెప్పిన ప్రకారం గోపాలుణ్ణి మరో ఇంటికి తరలించారు. గోపాలుడు వదిలిపెట్టిన ఇంట్లోకి ఆ ఇంటి వాళ్ళు తిరిగి ప్రవేశించారు. ఇప్పుడు వాళ్లకు సోమరితనం ఆవహించిన ఆ దోమలు కనిపించాయి. వాటిని పట్టుకొని చంపడం ఆ ఇంటి వాళ్లకు చాలా సులభమైపోయింది. ఒక్క రోజులోనే ఇంట్లో దోమలన్నీ హతమయ్యాయి. ఆ తర్వాత రెండో ఇంట్లోనూ అలాగే జరిగింది. సోమరితనం కూడా జబ్బులాంటిది. గోపాలుడు ఇల్లు మారిన దానికంటే వేగంగా దోమల్లో సోమరితనం వ్యాపింపసాగింది.
అలా ఏడాది తిరగకుండానే ఊళ్ళో దోమలనేవి మచ్చుకి కనిపించకుండా పోయాయి. గ్రామస్తులు రామాపురానికి కబురు పంపి చందనుణ్ణి తమ గ్రామానికి ఆహ్వానించారు. చిరంజీవికి ఇచ్చిన మాట ప్రకారం వారంతా కలిసి చందనుడికి గోపాలుడు నిలువెత్తు బంగారం ఇచ్చారు. చందనుడు గోపాలుణ్ణి బంగారాన్ని తీసుకొని తన ఊరుకు వెళ్ళాడు. ఆగకుండా రోజూ దోమలు కుడుతూ ఉంటే ఎలాంటి వారికైనా ఆరోగ్యం చెడక తప్పదు కదా. అప్పటికి గోపాలుడి ఆరోగ్యం బాగా చెడిపోయింది. చందనుడు వైద్యుణ్ణి పిలిచి కొడుకును చూపించి జరిగినదంతా చెప్పాడు. కృష్ణాపురంలో ఏం జరిగిందో ఆ వైద్యుడు కూడా విని ఉన్నాడు. ఆయన గోపాలుడు భుజం తట్టి, ఒరే గోపాలం, నీకంటే ఎంతో పెద్దవాణ్ణి చెబుతున్నాను విను. సోమరితనం వల్ల ఒక గ్రామంలో దోమలు జాతికి జాతే నశించిపోయింది. నువ్వు సోమరితనాన్ని విడిచిపెట్టకపోతే నీకు అదే గతి పడుతుంది అని అన్నాడు. దానికి గోపాలుడు అదోలా నవ్వి, సోమరితనం ఒక్కసారి పట్టుకుంటే మరి వదలదని, ఈ ప్రపంచంలో ఒక్క సోమరితనాన్ని తప్ప దేనినైనా వదిలించుకోవచ్చునని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. కానీ ఏం చెయ్యను? మొక్కగా ఉన్నప్పుడు వంగనిది, మానైన తర్వాత వంగదన్న సామెత ఊరికే పుట్టలేదు. 5-10 ఏళ్ల వయసప్పుడు నేను సోమరిగా ఉండకుండా చలాకీగా ఉండవలసింది. అప్పుడు ఎంతమంది చెప్పినా వినకుండా నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నాకు 20 ఏళ్ళు. నేనిప్పుడు ఎంత సోమరిపోతునయ్యానంటే నా భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కూడా బద్ధకంగా ఉన్నది. సోమరితనాన్ని విడిచిపెట్టడం కంటే ఇంకో గ్రామం వెళ్ళి అక్కడి వారికి కూడా దోమల బాధ తప్పించడమే సుఖమనిపిస్తుంది నాకు అని అన్నాడు. అయితే నీ కర్మ, జబ్బులకి మందులుంటాయి కానీ సోమరితనానికి మందు ఉండదు అని చిరాకుపడి వెళ్ళిపోయాడు వైద్యుడు. గోపాలుడు కృష్ణాపురం వాసులకు దోమల బెడద తప్పించాడన్న వార్త ఊరూరికి తెలిసిపోయింది. దోమల బాధ ఉన్న ప్రతి ఊరువారు రామాపురం వచ్చి గోపాలుణ్ణి తమ ఊరు పంపమని కోరేవారు. కొడుకుని అలా పంపడం చందనుడికి ఇష్టం లేదు. కానీ గోపాలుడు తండ్రితో, నేను సోమరినైతేనేం, నా శరీరం ప్రజాసేవకు పనికొస్తుంది. అందువల్ల నాకెంతో తృప్తి, సంతోషం కలుగుతున్నాయి. దయచేసి నన్ను వెళ్ళనివ్వు అన్నాడు తండ్రితో. అలా గోపాలుడు మరికొన్ని గ్రామాలను దోమల బెడద నుంచి తప్పించి తండ్రికి చాలా బంగారం సంపాదించి పెట్టాడు. కానీ అతడికి మాత్రం సుఖ సంతోషాలు లేవు. అనారోగ్యంతో బాధపడుతూ 25 ఏళ్లకే మృతి చెందాడు. గోపాలుడి సోమరితనం గురించి అందరూ విడ్డూరంగా చెప్పుకునేవారు. చిన్నపిల్లలకు సోమరితనం ఎంత ప్రమాదకరమైనదో చెప్పడానికి గోపాలుడి కథ ఒక్కటి చాలని, గోపాలుడు గ్రామాలలో దోమల బెడద తప్పించిన దానికంటే సమర్థంగా అతడి జీవిత కథ చిన్నపిల్లల్లోని సోమరితనాన్ని పోగొడుతుందని అంతా చెప్పుకునేవారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, గోపాలుడి సోమరితనం అతన్ని ఎంత బాధ పెట్టినా ఇతరులకు ఎంతో మేలు చేసింది. నా చురుకుతనం నాకు వినోదాన్ని కలిగించిన ఇతరులను హింస పెడుతుంది. ఈ విషయమై నేను బాగా ఆలోచించవలసి ఉన్నది అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించిన పిశాచం మహారాణికి మరో కథ చెప్పడం ప్రారంభించింది.